నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కాజు పన్నీర్ మసాలాను తయారు చేద్దాం. కావలసిన వస్తువులు: జీడిపప్పు, పన్నీర్, ఇంకా బేసిక్ మసాలా. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా వేడెక్కనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. పన్నీర్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత 4 చెంచాల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మసాలా ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలుపుకొని మిక్సీ చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక మిక్సీ చేసి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ను వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకడం మొదలుపెట్టిన తర్వాత పన్నీరు, జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులను వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 1/2 నిమిషం పాటు ఉడకనివ్వాలి. తర్వాత 1 చెంచా కసూరి మేతి ఈ విధంగా చిన్నగా నలిపి వేసుకోవాలి. ఇది కూరకు ఎక్స్ట్రా ఫ్లేవర్ను యాడ్ చేస్తుంది. కాజు పన్నీర్ మసాలా సర్వింగ్కి సిద్ధంగా ఉంది. రైస్లోకి, రోటీలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులువు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.